హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ ఫ్రై చేసుకున్నాం. ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ఫిష్ ఫ్రై కోసం 5 పీసెస్ చేపలను అయితే నేను తీసుకున్నాను. చేప ముక్కలన్నింటినీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూద్దాం రండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను, 1 స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం. తగినంత సాల్ట్ను వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఫిష్ ఫ్రై క్రిస్పీగా వస్తుంది. 1/2 నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఫిష్ ఫ్రై మసాలా అయితే రెడీ అయిపోయింది. మసాలాను ఒకసారి టేస్ట్ చేయాలండి. అందులో ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలాను మొత్తాన్ని కూడా చేప ముక్కలకి పట్టించుకోవాలండి. లోపల వైపు పైన మొత్తం కూడా పట్టించుకోవాలి. చేప ముక్కలకు మసాలా అంతా పట్టించిన తర్వాత ఫ్రిడ్జ్లో కాసేపు 1 గంట సేపు ఉంచుకోవాలండి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న చేప ముక్కలను బయటకు తీసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కలను ప్యాన్లో వేసుకోవాలి. నేనైతే 2 వేసుకున్నాను. ప్యాన్కి ఎన్ని సరిపోతే అన్ని వేసి వేయించుకోవాలి. ఫిష్ ఫ్రైని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ చేప ముక్కలను వెంటనే తిప్పేయకూడదండి. కొంచెం వేగిన తర్వాత తిప్పుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెడితే పైన వేగుతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉండిపోతుందండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల ఫిష్ ఫ్రై ఎక్కువ టైం అవుతుందండి. అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఫిష్ ఫ్రైని చేసుకోవాలి. ఫ్రెష్ లైవ్ ఫిష్ అయితే ఫిష్ ఫ్రైకి బాగుంటుందండి. ఎప్పుడైనా ఫిష్ ఫ్రై కోసం చేప ముక్కలను థిక్నెస్ అనేది మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు మసాలా చేప ముక్కల లోపల వరకు పడుతుందండి. ఫిష్ అనేది ఈ విధంగా ఏగింది కదండి. మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుంటున్నాను. టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, గోల్డ్ కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి. మిగతా ముక్కలను కూడా ఈ విధంగానే వేపాను. అన్ని ముక్కలు వేగిపోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి ఈ విధంగా వేయించుకోవాలండి. ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.